రవీందర్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్లు పెన్షన్లు అందించుకోవడానికి వీలేదంటూ కుట్ర మొదలుపెట్టింది వాళ్ళే, ఇప్పుడు మళ్ళా వెళ్ళి ఇవ్వాలి అని మాట్లాడుతున్నది వాళ్ళే. ఎలా చూడొచ్చు? పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందుకోసమని కుట్రంతా చేశారని మళ్ళీ ప్రభుత్వం పైనే బురద జల్లే ప్రయత్నం. చంద్రబాబు అండుకో చేసినటువంటి బురద జల్లే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరు కూడా విశ్వసించట్లేదు బిందు. ఎందుకంటే చూస్తున్నాం, గడిచిన 55 నెలలుగా అంటే 2019 ఆగస్టున వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 55 నెలల పాటు ప్రతి నెల 1వ తారీఖున తెల్లవారుజామునే నేరుగా వాలంటీర్లు వెళ్ళి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు విషయం కక్కుతూనే ఉన్నారు. ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మనకి చాలా తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నట్టు మొదట్లోనే ఆయన భావించారు. అందుకే అప్పట్లోనే వారిని నిరుత్సాహపరిచే విధంగా ఇదంతా గోతాలు మోసే ఉద్యోగం అంటూ కూడా వారిని విమర్శలు చేశారు. ఆ తర్వాత ఇంట్లో మగవారు లేనప్పుడు వెళ్ళి తలుపులు కొడుతున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పోటీగా పవన్ కళ్యాణ్ కూడా ఈ వాలంటీర్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది ఒంటరి మహిళలు, యువతులు వీరంతా కూడా అదృశ్యమైన పరిస్థితి అంటూ కూడా ఎన్నో రకాలుగా కించపరిచారు. అయినప్పుడు కూడా వాలంటీర్లు వారి సేవా దృక్పథంతో చేసినటువంటి సేవను, పెన్షన్ల పంపిణీ లాంటి కార్యక్రమాన్ని అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. దీంతో ఒక మద్దతు వాలంటీర్లకు లభించింది. ప్రతి కుటుంబంలో కూడా వాలంటీర్ అనేటువంటి వ్యక్తి వారి ఇంట్లో ఒక మనిషిలాగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు అండుకో వీరందరూ కలిసి కుట్రలు పన్నుతూనే ఉన్నారు. తాజాగా చంద్రబాబు జేబు సంస్థ అయినటువంటి సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ద్వారా నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయటం, తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాలంటీర్లను ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేసే కార్యక్రమం చేయడంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 66 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడబోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ సచివాలయాలు అట్లాగే వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నేరుగా 2-3 కిలోమీటర్స్ పరిధిలో ఒక సచివాలయం ఉంటుంది కదా, ఇప్పుడు అక్కడ దాకా వీళ్ళంతా వెళ్ళి తీసుకోవాల్సిందే కదా. అంటే గతంలో అంటే కరెక్ట్గా 6 అయ్యేసరికి ఇంటికి వచ్చి పెన్షన్ అందించేవాళ్ళు. జనం నుంచి ఆ రెస్పాన్స్ ఎట్లా ఉంది రవీందర్ ఈ కుట్రతోటి? రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులే కాదు, ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద దెబ్బ కొట్టిన తర్వాత మిగతా అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇంత కక్ష కట్టారు, ఎందుకు విషం చిమ్ముతున్నారు వాలంటీర్ల మీద అనేది అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తుంది. ఇప్పుడు పెన్షన్లు తీసుకోవడానికి కొంచెం నడవగలిగినటువంటి వృద్ధులు అంటే వారు వెళ్ళి ఏదో విధంగా సచివాలయం వరకు ఆధార్ కార్డు తీసుకెళ్ళి తెచ్చుకోగలరు. కానీ మంచంలోంచి బయటికి లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కానీ ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చూస్తే కిడ్నీ పేషెంట్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారు మంచంలోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఇక కొంతమంది పూర్తి స్థాయి వికలాంగులు ఉంటారు, వారు కూడా బయటికి రాలేని పరిస్థితి. సో వీరందరూ ఈ 3 నెలల పాటు ఏ విధంగా పెన్షన్లు తీసుకుంటారంటే దానికి సమాధానం లేదు. ఈ నేపథ్యంలో వారు పడే ఇబ్బందులు మామూలుగా ఉండదు. ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేకుండా నేరుగా వాలంటీర్లు ఇంటికి వచ్చి తీసుకుంటున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు ఒక్కసారిగా ఈ 3 నెలల పాటు తీవ్రమైన ఇబ్బందులు పడబోతున్నారు. మనం ఒకసారి గడిచిన 55 నెలలుగా చూస్తే ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో ఎక్కువగా ఈ వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా మందులు అంటే వారికి అవసరమైనటువంటి మెడిసిన్ కొనుక్కోవడానికి మెడికల్ షాపులకు వెళ్ళటం ద్వారా ఒక మెడికల్ సంబంధించినటువంటి బిజినెస్ కూడా ఎక్కువగా జరుగుతుందని మెడికల్ షాపు వారు అంతా కూడా చెప్తుంటారు. అంటే ఆ స్థాయిలో వీరంతా పెన్షన్ కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి చేసినటువంటి వ్యవహారం కారణంగా ఈ పరిస్థితి అంటే ఈ 4 రోజుల పాటు మెడిసిన్ తెచ్చుకోవడానికి కూడా వారు తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చేతిలో డబ్బు లేని పరిస్థితుల నేపథ్యంలో ఇది జరగబోతుంది. అంటే మొదటి నుంచి వారికి అవుతున్నటువంటి విషయం కారణంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది వృద్ధులు, వికలాంగులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. మామూలుగా అయితే ఈరోజు 1వ తారీఖు ఖచ్చితంగా ఈ సమయానికంటే 9 గంటల సమయం దాటేసరికి ప్రతి గ్రామంలో కూడా దాదాపు 90% పైగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయి ఉండేది. కానీ ఈ రోజు ఇంతవరకు ఎలాంటి జరగలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెంటనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా ఎంతమంది సచివాలయాల దగ్గర వరకు వెళ్తారు? ఎందుకంటే వేసవి తాపం మనం చూస్తూనే ఉన్నాం, దాదాపు 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ గతంలో చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో పెన్షన్లు పంపిణీ చేసినప్పుడు ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది వృద్ధులకు రాబోతున్న ఈ 3 నెలలు తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి చేసినటువంటి ఈ కుట్రల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వీరందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వీరే కాదు, వీరి ద్వారా మొత్తం కుటుంబం కూడా ఇప్పుడు ఎఫెక్ట్ కాబోతుంది. ఈ పరిస్థితి నేపథ్యంలో ఈ సామాజిక పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. మందులు కొనుక్కునేవారు, కనీస అవసరాలు తీర్చుకునేవారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటనేది కూడా చూడాల్సింది.